ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్య ప్రణీత్ మనుచరిత్ర ప్రబంధం 17వ భాగం 18/4/20. మీద మీద పడిపోతున్న వరుధిని తమకం ఆపుకోలేక ప్రబలుడు చెప్పిన ఎన్ని మాటలు చెప్పినా వెనక ఏం చేసిందో వెతలన్ బెట్టకుమింక నన్ననుతు నీవీ బంధమూడన్ రయోద్ధతి మూర్పుల్ నిగుడన్ వడిన్ విరులు చెందన్ కొప్పు వీడన్ తలూలత తోట్టో పొలకింపగ అనునయాలాపాతి దీనాస్యై రతి సంరంభము మీర నిర్జర వధూరత్నంబు పై పాటున వెతలన్ బెట్టకుమింక నన్ననుతు నీవీ బంధమూడన్ రయోద్ధతి ఊర్పుల్ నిగుడన్ వడిన్ విరులు చిందన్ కొప్పు వీడన్ తనూలత తోట్టో పొలకింపగ అనునయాలాపాతి దీనాస్యై రతి సంరంభము మీర నిర్జర వధూరత్నంబు పై పాటున. నిర్జర వధూరత్నం వేల్పు అంటే దేవతా స్త్రీలలో పెద్దది గొప్పదై ఆమె ఇంకన్ ఈ విధంగా అంటే వలచి ఉండ ఈ మీద వెతలను పెట్టకు నన్ను విచారాల శోకాల పాడు చెయ్య నన్ను అంటూ నీవీ బంధము రవిక ముడి ఊడిపోగా ఊడగ రయోద్ధతిని ఎక్కువ వేగంతో ఊర్పుల్ నిట్టూర్పుల్ నిగుడన్ అతిశయించగా వడిన్ వేగంగా విరులు పూలు చిందగా రాలిపోగా కొప్పు అంటే వైర వేసుకొని జడ కొప్పు వేణి బంధం వీడన్ ఊడిపోవగా తనూలత తీగలాంటి శరీరం తోడ్తో వెంటనే పులకింపగాన్ బాగా పులకించగా అనునయాలాపు బతిమాలు కొనటం చేత అతి దీనాశయై చాలా బిక్కమొగం కలదై రతి సంరంభం సంభోగ సుఖంలోని ఆత్రం మీరని ఎక్కువ కాగా పైపాటున మీద వ్రాలటంతో అని ఏం చేసిందో తర్వాత ప్రాంచద్భూషణ బాహుమూల రుచితో పాలిండ్లు పొంగారపై అంచుల్ మోవగ కౌగిలించి అధరం బాసింపహా శ్రీహరి అంతున్ బ్రాహ్మణుడు ఓరమోమి తదీయాం సద్వయంబు వంటి పొమ్మంతున్ త్రోచే కలంతునే సతుల మాయల్ ధీర చిత్తంబుల మళ్ళ ప్రాంచద్భూషణ బహుమూల రుచితో పాలిండ్లు పొంగార పై అంతుల్ మోబగ కౌగలించి అధరం బాసింపహా శ్రీహరి అంతున్ బ్రాహ్మణుడు ఓరమోమిడి తదీయ అంశద్వయంబు అంటి పొమ్మంతున్ త్రోచె కలంతునే సతుల మాయల్ ధీర చిత్తంబుల. ప్రాంచత్ బాగా ఎక్కువవుతున్న భూషణ నగల యొక్క బాహుమూల సంకల యొక్క రుచితో కాంతితో పాలిండ్లు కుచాలు పొంగారగన్ ఒబకగ పై అంచులు సను మొలలు మోవగన్ ఆనేటట్లు కౌగలించి అధరంబు కింది పెదవిని ఆసింపన్ కోరగా హా శ్రీహరి అంటూ పారబారి పాప పరిహారార్థంగా శ్రీహరి స్నామస్మరణ చేస్తూ బ్రాహ్మణుడు ప్రబలాక్షుడు ఓరమోము పెడమొగం పెట్టి ఇది పెట్టి తదీయ అంశద్వయం దాని రెండు భుజ శిరస్సులను అంతే తాకి ఊరక కేలు తాకించ కొమ్ము అంటున్ అవతలకు పో అంటూ త్రోసేశారు. సతుల మాయ స్త్రీల కపట కృత్యాలు ధీర చిత్తంబుల పండితుల మనస్సులను కలంతునే కలత పెట్టగలవా అంటే పెట్టలేవు. రూపుబడి నిలిచి ఘన లజ్జా పరవశ ఎగుతు కొప్పు సవరించి
వడల్ దీపింప అతని చొర చొర కోపమునం చూచి క్రేటు కొనసన్ పలికెన్. మళ్ళా రూపుబడి నిలిచి ఘనలజ్జా పరవశ ఎగుతు కొప్పు సవరించి వడల్ దీపింప అతని జొర జొర కోపమున చూసి క్రేటు గొనుతన్ పలికెన్. రూపుబడి ఇలా తొయ్యగా దూరానికి తోసివేయబడ అక్కడ పడిపోకుండా నిలిచి నిలబడి ఘన లజ్జా పర్వత ఆగా ఎక్కువైన సిగ్గు చేత అస్వధీనురాలై అగుచునయ్యి కొప్పు సవరించి తన జడ కొప్పు సవరించుకొని వడల్ శరీరాన్ని దీపింపన్ ప్రకాశించగా, అంటే అవయవాలన్నిటినీ ప్రబలుడికి స్పష్టంగా కనిపించేటట్లుగా అతని ఆ బ్రాహ్మణుడు చొరన్ అంటే కోపంతో చొరలాడేటువంటి కోపపు చూపుతో ఆగ్రహంతో చూచి వీక్షించి క్రేటు కొనుచుని గొంతు చక్క చేసుకుంటూ, అంటే గొంతు గద్గదిమై మాట రాబడు ఆ వచ్చేటట్టు చేసుకొని అంటారు. అలా ప్రవరాగ్యుడు తొలగి నిలవబడి అవమానం చేత సిగ్గు హెచ్చగా దేహమంతా అతనికి కనిపించేటట్లు రైతులు గుడి లోడ తీసేసి అన్ని ఎక్స్పోజ్ అంటారే అలా చేసి బయట చెరంగు తొలగించి వీడిన కుప్పు చక్కగా ముడుచుకుంటూ కోపంతో వేడి చూపుతో అతన్ని చూస్తూ దగ్గుత్తిక పడిన గొంతును సవరించుకుంటూ ఈ విధంగా పాటున కింతులోత్తురే కృపారహితాత్మక నీవు త్రోవ ఇచ్చోట భవన్నకాంకురము సోక కనుంగొను మంచు జుప్ అస్పాటల గంధి వేదన నపంబిడి ఏడ్చే కలస్వనంబుతో మీటిన విచ్చుగుబ్బ సనుబిత్తల అశ్రులు చిందు వందగా పాటున కింతులోత్తురే కృపారహితాత్మక నీవు త్రోయ ఇచ్చోట భవన్నకాంకురము సొక కనుంగొను మంచు చూపి అప్పాటల గంధి వేదన నపంబిడి ఏడ్చే కలస్వనంబుతో మీటిన విచ్చుగుబ్బ సనుమిత్తల అసురులు చిందువ. కృపారహితాత్మ, ఒరే దయలేనివాడ, గుండె లేనివాడ, పాటునకు నీ తోసిన దెబ్బ ఇంతులు స్త్రీలు ఓర్పుగలరా? ఓర్పురే సహించగలరా? మగవాడి లేతగా ఉన్న ఆడదాన్ని ఎలా తోస్తావురా? సుకుమారమైన స్త్రీల దేహం నీ కఠిన కార్యానికి సహించగలవా? నువ్వు తొయ్యగా ఇచ్చోట నిక్కడ భవన్నకాంకురం నీ కొనగోరు నా చల్ల మీద గుచ్చుకొన్నది అని చూపి కుచ ప్రదేశం వైద గల గంటును చూపించి పాటల పుష్పం లాంటి తావి వంటి ఆ స్త్రీ అయిన వరూధిని వేదన నెపంబు, అంటే ఏడుస్తున్న బాధ అనే నిశ పెట్టుకొని ఇది కల్పించుకొని మీతిన కోర చిమ్మిన విచ్చు పగలైటువంటి గుబ్బా గుండ్రని సనుమిట్టలని గబ్బి గుబ్బలపై అశ్రులు కంటి నిండా కారిన కన్నీరు సన్నుల యొక్క చెవళ్ల మీద చిందగా కలస్వనంతో అవ్యక్త మధురమధ్వనితో ఏడ్చింది. ఓ కటిక గుండె కలాడ, స్త్రీలు దెబ్బకు ఓడుస్తారా? నువ్వు పోయగా ఇక్కడ నీ నో గోరు తాకి అని ఒక నెపం పెట్టుకొని తన చనుకట్టు మీద ఏదో గోరు గీసుకుందని అది విప్పి చూపిస్తూ కన్నీరు చెందగా ఆ కన్నీరు కళ్ళ నుంచి స్థనాల మీద పడి ఒక అవ్యక్త మధుర ధ్వనితో ఈ విధమున అతి కరుణముగా వనరుగ నేత్ర కన్నుగవ ధవళ రుచులు కావి కొన ఏడ్చి వెండి
ఆ విప్రకుమారు జూచి అలమట బల్కె. మళ్ళా ఈ విధమున అతి కరుణముగా వనరుగ నేత్ర కన్నుగవ ధవళ రుచులు కావి కొన నేర్చి వెండి ఆ విప్రకుమారుని చూసి అలమట ఇవట బల్కెన్. వనరుహ నేత్ర తామర పువ్వు రేకుల వంటి కళ్ళు గల అవరూధిని అతి కరుణముగా చాలా జాలి కలిగేటట్టు ఈ విధంగా ఈ రకంగా కన్నుగవ ధవళ రుచులు రెండు కళ్ళ యొక్క తెల్లని కాంతు కాని కొన ఎర్రగా మారగా ఏడ్చి ఏడవటంతో కళ్ళు తెల్లని కళ్ళు ఎర్రగా వెండియున్. మళ్ళీ ఆ విప్రకుమారుని ప్రబలాక్షుడితుని చూసి తిలకించి చూసి అలమటన్ విచారంతో ఇలా అన్నది. చేసిది జన్నములు తపసు చేసిది నంటివి దయావిహీనతన్. చేసిన పుణ్యముల్ ఫలము సెందునే పుణ్యములెన్నీ ఏనియున్. చేసిన వాణి సద్గతియ చేకురు భూత దయాద్ర బుద్ధి శోభూ భగ్బుద్ధికి ఓ భూసురవర్య ఇంత తలపోయవు నీ చదువేళ చెప్పుమా. ఎందుకే చదువుకున్నావు శుద్ధ చేసిది దన్నముల్ తపము చేసిది నంటి దయావిహీనతం. చేసిన పుణ్యముల్ ఫలము చెందునే పుణ్యములెన్ని ఏనియున్. చేసిన వాని సద్గతియే చేకురు భూత దయార్ద్ర బుద్ధి ఓ భూసరవర్య ఇంత తలపోయవు నీ చదువు ఎలా చెప్పుము. ఎందుకులా చదువుకున్నావు? భూసరవర్య బ్రాహ్మణ శ్రేష్ఠుడ జన్నముల్ యజ్ఞాలు చేసి గొప్ప బ్రహ్మాండంగా ఆ యజ్ఞం చేశా ఈ యజ్ఞం చేశా అని డబ్బాలు కొట్టి తపము చేసి తపస్సు చేశానని అంటే అన్నావు. దయావిహీనత దయలేక చేసిన పుణ్యాలు ఫలిస్తాయా? నా మీద దయ లేకుండా చేశావు, ప్రవర్తించావు కనుక దయలేని కార్యక్రమాలు ఏవి ఫలించవే. ఫలిస్తాయా అంటే పుణ్యాలు ఎన్ని రకాలైన పుణ్యాలు చేసిన వాటి సద్గతియే చేసిన పురుషకి కలగటం మంచిగానే భూత దయార్ద్ర బుద్ధి ప్రాణుల మీద దయంతో ఉన్నవాడికి మాత్రమే చేసిన మంచివన్నీ కలిసి వస్తాయి. నీలాంటి కఠినాత్ముడికి ఇంత తలపోయి ఇంత మాత్రం చింతించవు. నువ్వు ఎన్ని యజ్ఞాలు చేయి. ఈ విషయ స్వభావం ఎత్తిదని ఇప్పుడైనా ఆలోచించు. నీ నువ్వు చదువుకున్నటువంటి తెరగేసి మరగేసి ఘనాలు జటాలు వాయించి పాలిసి దానివల్ల ఏం లాభం లేదబ్బాయి. ఎలా ఎందుకురా, ఏమి ఉపయోగం, దానివల్ల ఏమిటిరా ఉపయోగం అన్న. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, యజ్ఞాలు చేశాను, తపాలు చేశాను అన్నారు. దయా స్వభావం లేనప్పుడు అలాంటివి ఎన్ని పుణ్యకార్యాలు చేసినా దానికి ఫలితం రాదబ్బాయి. ఎన్ని పుణ్యాలు చేసిన వాళ్ళు కూడా సద్గతి పొందాలంటే భూత దయ తప్పనిసరిగా ఉంది. భూత దయ లేకుండా ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా అవి ఫలితాన్నివ్వు, నీ సద్గతి రాదు. అంత మాత్రం కూడా నీకు ఆలోచించలేదా? ఎందుకురా నీ చదువు వేస్ట్ అందనమాట. వెలిబెత్తి ఇప్పుడు మళ్ళా ఒక ఎనక్డోట్స్ చెప్తాను. వెలిబెత్తిదే బాడబుడు పరాశరు పట్టి దాస కన్యా కేలి తప్పు చేసి కులములో వన్నె తక్కువ అయ్యనే గాధి పట్టికి మేనక చుట్టరికము చేత. మేనరిక చుట్టరిక అనుపు కాడై వేల్పు నాగవాసము గుడి మహిమ గోల్పడియే నే మాంద కంది స్వరాజ్యమేలంగ నీరైరే
సురలు అహల్యాజారుడైన జంభాసురాని. వారి కంటే నీ మహత్వంబు ఘనమే. పవన పర్ణాంబు భుక్షులై అవసి ఇనుప కత్తడాలు కట్టుకొను మునిమృత్యులెల్ల. తామరస నేత్రాలు ఇండ్ల బంధాలు కారి. మళ్ళా వెలివెట్టిరే బాడబులు పరాశరు బట్టి దాశకన్యాకేలి తప్పు చేసి. కులములో వన్నె తక్కువ అయ్యని గాధి పట్టికి మేనక చుట్టరికం. నులుపు కాడై వేల్పు నాగవాసము కూడి మహిమ కోల్పడియని మాందకంది. స్వరాజ్య నీలంగ నీరైరే స్వరలు అహల్యాజారుడైన జంభాసురాలి. వారి కంటే నీ మహత్వంబు ఘనమే. పవన పర్ణాంబు భక్షులై అవసి ఇనుప కత్తడాలు కట్టుకొను ముని మృత్యులెల్ల. తామరసల నేత్ర ఇండ్ల బంధాలు కారే. బాడబులు అంటే బ్రాహ్మడు. దాశకన్యాకేళి దాశరాజు కూతురైన మత్స్యగంధి యొక్క కలయికలు తప్పు చేసి తప్పుగా పరాశర మహర్షిని పట్టుకొని విలేశారా ఆ కులం నుంచి. అంటే బ్రాహ్మణులు దాశరాజు కూతురైన మత్స్యగంధిని పెళ్లి చేసుకోవటంతో లేక మరగటంతో తప్పేసుకొని ఆయన పరాశరుణ్ణి బయటికి పంపలేదుగా, వెలేయలేదుగా. గాధి పట్టికి గాధి కొడుకు విశ్వామిత్రుడికి మేనకతో ఉండేటువంటి సంబంధం, వాళ్ళ ఇద్దరికీ కూడా శకుంతల పుట్టడం, వాళ్ళకి భరతుడు పుట్టడం, ఆ భరతుడు భారత వంశ పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడం. అందువల్ల దేనరిక యొక్క చుట్టరికం వల్ల కులములో వన్నె తక్కువైందా విశ్వామిత్రుడికి. అంటుకాడై వేల్పు నాగవాసమన్ అప్సరల యొక్క నాగవాసం అంటే గుంపు అని. అప్సరల గుంపును కూడి కలిసి అంటే అనేక మంది వేశ్యలతో అన్నారు. మాందకర్ణి అనేవాడు మహిమా మహత్వాన్ని కోల్పోయాడా? లేదు. స్వరలు దేవతలు అహల్యాజారుడు అని పిలవబడేటువంటి మహేంద్రుడి వల్ల జంభాసురాని ఇంద్రుణ్ణి స్వర్గరాజ్యాన్ని ఏలంగ నీరే, నువ్వు రాజ్యానికి తగవు, దేవతా సింహాసనం మీద ఉండటానికి వీల్లేదు అని తోసేశారా అని. పవన గాలి పర్ణ ఆకుల అంబు నీటిని భక్షులై అంటే తాగుతూ తింటూ బతికిన వాళ్ళై నవసి చిక్కిపోయి ఇనుప కత్తడాలు ఇనప గోచీలు కట్టుకొని ముని మృత్యులు దొంగ వేషపు మునులు కూడా తామరస నేత్రల ఇండ్లను అందెగత్తెల ఇళ్లలో బందీలైపోతారు. కాల తపస్సు చేసి స్వర్గానికి చేరిన తరువాత ఎంతటి మహానుభావుడైన ఆ దేవకన్యల కలయికతో తృప్తి పొందుతారు కదయ్యా, నువ్వేం దిగొచ్చావా అనిననేమియు అనక అవ్వనజగంధి మేని జవ్వాది పస కదంబించు వడలు కడిగి కొని వాచి ప్రవరుండు గార్హపచ్చ ఒకని ఇట్లని పొగడే భావమున దలచి. ఇంకేం చేయలేకపోయా. అనిన ఏమియు అనక అవ్వనజగంధి మేని జవ్వాది పస కదంబించు వడలు కడిగి కొని వాచి ప్రవరుండు గార్హపచ్చ ఒకని ఇట్లని పొగడే భావమునదల్. ఆ మాట అలా అనగానే ప్రవరాక్షుడు ఏమియు అనక ఏ మాట పలకకుండా ప్రత్యుత్తరం ఇవ్వకుండా
అవ్వనజ గంధి ఆ చక్కగా ఉండేటువంటి సుందర మోహనాంగి అయిన వరూధుని యొక్క మేని జవ్వాది శరీరానికి పూసుకున్న జవ్వాది వాసన కదలించు వడలు అంటి ఉన్న శరీరం కడుక్కున్నాడు చేతిలో ఉన్న నీళ్ళ లేదా అక్కడేమో నీళ్ళు తావి పోయేటట్లుగా వాసన పోయేటట్లుగా శుభ్రంగా కడిగేసి వాచి ఆచమనం చేశారు. ఆ తర్వాత గార్హపత్య వాకిని నిత్యంగా తాను ఆరాధించే గార్హపత్య గృహమేధ అగ్ని, ఆ గార్హపత్య అగ్నిని భావన మనసులో తలచుకొని ధ్యానించి ఇట్లని ఇవాళ చెప్పబోయే విధంగా స్తుతించారు. దివిషద్వర్గముని ముఖంబునను తృప్తింగాంచ్ నన్నీసుగా స్తవముల్సే శృతులు సమస్త జగదంతర్యామి విన్ నీవ ఆహవనీయంబున్ దక్షిణాగ్రియు నీయందుద్భవించు క్రతూత్సవ సంధాయక నన్ను కావగదవే స్వహా వధూవల్లభ. మళ్ళా దివిషద్వర్గముని ముఖంబున తృప్తిం కాంచ్ నన్నీసుగా స్తవముల్ నిన్ను ఈశుగా స్తవముల్ సేయు శృతులు సమస్త జగదంతర్యామి విన్ నీవ ఆహవనీయంబుల్ దక్షిణాగ్నియు నీయందు ఉద్భవించున్ క్రతూత్సవ సంధాయక నన్ను కావంగదవే స్వహా వధూవల్లభ. క్రతూత్సవ సంధాయక యజ్ఞరూపమైనటువంటి ఉత్సవాన్ని సమకూర్చేటువంటి వాడ అంటే యజ్ఞకార్య సాధన భూతుడైనటువంటి ఓ అగ్నిహోత్ర స్వాహావధూవల స్వాహాదేవికి ప్రియుడైన అగ్నిహోత్రుడి భార్య పేరు స్వాహ. అందుకనే ఏం వేసినా స్వాహా అని వేస్తాం. దివిషద్వర్గం దేవతా సమూహం నీ ముఖంబు అన నీ ముఖంలోని తృప్తిని తనివి పొందు దేవతలు అగ్నిహోత్రంలో వ్రేల్చిన వాటిని తీసుకెళ్ళి దేవతలకు అర్పిస్తారు. అందుకని అగ్నిహోత్రం ద్వారానే పోస్ట్ ఆఫీస్ డబ్బాలు వేస్తేనే ఉత్తరం రిజిస్టర్ చేయాలంటే వాడి చేతికి అప్పుడు పెట్టి, అలాగే అగ్నిహోత్రం ద్వారానే మనం ఏం యజ్ఞాలు చేసిన దానిలో ఉండే మనం అర్పించిన అవన్నీ హవిస్సులన్నీ అగ్నిహోత్రుడు తీసుకెళ్ళి బట్వాడా చేస్తాడు, పోస్ట్ మ్యాన్ లాగా. వేల్పులు దేవతలు అగ్నిముఖులు. దేవతలకు ముఖం లేదు, వాళ్ళ ముఖమంతా అగ్ని ద్వారానే లోకాన్ని చూస్తారు అని శృతులు వేదాలు నిన్ను తేజోమూర్తివైన నిన్ను ప్రకాశవంతుడవైన నిన్ను ఈశుగాన్ ఈశ్వరుడిగా స్తోత్రాలను చేస్తున్న వేదాలన్నీ అగ్ని ఈశ్వరుడు అంటున్నాయి. సమస్త జగదంతర్యామి సకల లోకాల అంతరాత్మవు కూడా నువ్వేనయ్యా అగ్నిహోత్ర. నువ్వే ఆహవనీయాగ్ని అయిన దక్షిణాగ్ని అయిన ఈ రెండగ్నులు క్రమంగా దేవాది కర్మలలో హోమం చేయటాన్ని వేదికకు దక్షిణంగా ప్రాయశ్చిత్తాదులలో హోమాలకు నిలుపుకోవటాన్ని నీలోనే ఉద్భవించును పుట్టును. కనుక ఈ ఆహవనీయ దక్షిణాగ్నులు గార్హపత్యాగ్నిలోంచే పుట్టు. కనుక అన్ని కార్యక్రమాలకు నువ్వే కారకుడవుతావు, నువ్వే ఈశ్వరుడి. దాన తథాగ్నిహోత్ర పరతంత్రుడనేని భవత్పదాంబుజ ధ్యానరతుండనేని పరదార ధనాదుల ధ్వరనేని సన్మానముతోడ నన్ను సదనంబున నిల్పుము ఇనుండు పశ్చిమాంభూనిధిలోన కృంకకయమున్న
రయంబున హవ్యవాహన అనేశాడు. తన వల్ల ఏం కాదని అగ్నిహోత్రుడు గార్హపత్య రోజు తాను ఉపాసించే అగ్నికి దాన జపాగ్నిహోత్ర పరతంత్రుడనేని భవత్పదాంబుజానరతుండనేని పరదారధనాదుల కోరనేని సన్మానముతోడ నన్ను సదనంబున నిల్పుము ఇనుండు సూర్యుడు పశ్చిమాంభోనిధిలోన గృంకకయ మున్న. సూర్యుడు పశ్చిమంలో అస్తమించే లోపల నా కొంపకు నన్ను హవ్యవాహన రయంగా వేగను. హవ్యవాహన అగ్నిదేవుడా, అగ్నిదేవుడా, గార్హపత్యాగ్నిదేవుడా, దాన జప అగ్నిహోత్రాలలో పరతంత్రుడనే అధీనుడనైతే నేను భవత్ నీ యొక్క పదాంబుజ పాదముల యొక్క ధ్యానం మీద ఆసక్తి కలవాడనైతే పరా ఇతరుల యొక్క దారధనాదుల ఇతరుల భార్యలను కాని, ధనాన్ని కాని, పొలాన్ని కాని, సంపదని కాని ఇలాంటివేవి నేను కోరకుండా ఉన్నవాడిని, సన్మానంతో గౌరవంగా బతికేవాడినైతే సదనంబునన్ మా ఇంట ఇనుడు సూర్యుడు పశ్చిమ అంబోధి నిధిలో పడమటి సముద్రంలో కృంకకయమున్ అంటే అందులో మునగకమున్ అంటే సూర్యాస్తమయం అయ్యే లోపే నిల్పుము, నన్ను మా ఇంట్లో పడే అనుస్తుతించిన అగ్నిదేవుడు అమ్మహీదేవు భయంబుల్ సన్నిహితుండగుటై అమ్మహాభాగుడు గండు మీరి పొడుపుగొండ అఖండ సంధ్యారాగ ప్రభా మండలాంతర్గతుండ పుండరీకవన బంధుడున్ పోలి ఉత్తప్త కనక ద్రవధారా గౌరంబం తను ఛాయాపూరంబ అక్కాన వెలింగించుదు నిజ గమన విరోధి అగు అవ్వరూధిని ఉదయ కంజంబున రంజిల్లు అమందానురాగ రస మరందంబు అందందు పొంగంచేయుచు పావక ప్రసాదలబ్ధంబగు పవన జనంబున నిజమందిరంబున కరిగి నిత్యకృత్య సత్కర్మ కలాపంబులు నిర్వర్తించెనని మార్కండేయుని ప్రోష్టికి చెప్పేగా అని చెప్పిన అని స్తుతించగా అగ్నిహోత్రుడు ఆ మహీదేవు దేహం బ్రాహ్మణుని యొక్క ప్రబలుని యొక్క దేహాన్ని సన్నిహితుడు ఆసన్నుడు అవటం చేత ఆ మహాభాగుడు పూజ్యుడైన ఆ ప్రబలుడు గండు మేరి బలుపు పొంది ఉడుపు కొండన్ ఉదయ పర్వతంలో అఖండ ఎడతెగని సంధ్యాలాగా సంధ్య వేళలోని ఎర్రధనము యొక్క ప్రభామండల కాంతి సమూహము యొక్క అంతర్గతుండు లోపల ఉన్నవాడవుతూ పుండరీకవన బంధుడున్ పోలే సూర్యుడిలా ఉత్తప్త పుటపాక అంటే బాగా పుటం పెట్టినట్లుగా అంటే బంగారాన్ని కాలిస్తే ఎంత వన్నె వస్తుందో పోలెన్లాగా సూర్యుడిలాగా వెలుగుతూ కరగి నీరై ఉన్న బంగారం ధారా గౌరవం ధార యొక్క పసిడి వంటి మేలు కలిగి తను ఛాయాపూరంబున ఎందుకని అగ్నిహోత్రుడిని ఆయన అంటుకున్నాడు అంటే ఆయన శరీరం అగ్నిహోత్రం అంత పవిత్రమైంది, అంత వెలుగుతోందని శరీర ప్రవాహం చే అక్కాన ఆ అడవిని నిజ గమన నిరోధిని తన ప్రయాణానికి అడ్డు చేసేది అయిన ఆ వరూధుని యొక్క ఉదయ కంజంబున ఉదయ పద్మాని
రంజిల్లు మకరంబుంబులు రంజిల్లే ఒప్పేటువంటి ఆమంద అల్పంగా అంటే ఎక్కువైన అనురాగ రసమరందంబులు ప్రేమరసమనేటువంటి మకరందాన్ని అందంగా అక్కడక్కడ పొంగంచేయుటను పైకి ఉరికేటట్లుగా ఆమెలో కలిగేటట్లుగా చేస్తూ పెంపొందిస్తూ పావక ప్రసాద లబ్ధం అగ్నిదేవుడి ప్రసాదం అగ్నిదేవుడి కరుణ దయవలన పొందబడిందైతూ పవనజ జనబొంబులు వాయువేగ జవాలంటే వేగం పవన అంటే గాలి వేగంతో నిజమందిరముకుని తన గృహాన్ని అరిగి వెళ్ళిపోయి నిత్యకృత్య రోజు చేసే సత్కర్మ పుణ్యకర్మల యొక్క కలాపంబులు సమూహాలు నిర్వర్తించని ఇంకా పొద్దుకలేదు కనుక చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసేది అని ఇట్లా మార్కండేయ మహర్షి పురోష్టి అనే మునికి చెప్పాను అని చెప్పాడని పక్షులు జైమునితో చెప్పగా అని ప్రవరుడు ఇలా అగ్నిని స్తుతించగా అగ్నిదేవుడు ప్రవరుడి దేహంలో ఆవేశించి అమిత తేజోబలాన్ని కలిగి అప్పుడు ప్రవరుడు వరూధిని వదలి దాని అనురాగాన్ని అభివృద్ధి చేస్తూ వాయువేగంతో ఇల్లు చేరి నిత్యకర్మలు సక్రమంగా నెరవేర్తూ జైమిని ఆ దివ్య ఖగగ్రామణులను చూచి వేట్క కడలు కొనంగా ఆ మీద వరూధిని విధమేమయ్యే ఎరుగ చెప్పరే నాకు అనుడ జైమిని మహాముని ఆ దివ్య ఖగగ్రామణులను దేవ సంబంధమైన ఆ పక్షి సమూహాన్ని వేడుకతో కథలు వినటంలో ఉన్న ఆసక్తితో కడలు కొనగా ఎక్కువ కాగా ఆ మీద తర్వాత ఏం జరిగిందయ్యా వరూధిని ఏమైపోయింది ఆయన వెళ్ళిపోయాడు అదొక్కటే అక్కడ ఉంది ఏం జరిగింది ఏం జరిగింది నాకు తెలుసుకోవాలి అని ఉంది ఎరుగన్ బాగా విశదమయ్యేటట్లుగా ఏమాత్రం దాచగా చెప్పరే మీరు చెప్పండి అనుడన్ అని అడగగా తర్వాత ఏం జరుగుతుందో రెండవ ఆశ్వాసం కూడా అయిపోయింది మూడవ ఆశ్వాసం నిస్తందర ప్రతిభాసుధీరుత దిశోన్మీలజ్జస స్త్రీవధు హస్తాగ్రామలచాయ రూప వాహనీయాంభోజగర్భాండ సైన్య సోమోత్తరజో వ్రజ స్థగిత కృష్ణా గౌతమి మధ్యభూమ్యస్తోత్కల రాట్పురీహర లీలా శౌర్యోదయాన్ని కృష్ణదేవరాయానికి చెప్పరు నిస్తంద్ర మాంధ్యం లేనటువంటి అంటే ఏమాత్రం జడత్వం లేనట్టు ప్రతిభ అప్పటికి వికాసంలో ఉన్న బుద్ధి విశేషం కలవాడ సుధీనుత పండితుల చేత పొగడబడినవాడ దిశా దిక్కులలో ఉన్మీల ప్రవర్తించేదు యశస్వి కీర్తి సంపద అని వధు స్త్రీ యొక్క హస్తాగ్ర అరచేతిలోని ఆమలకాయ ఉసిరికాయ అవుతున్నటువంటి మహనీయ గొప్పదైన అంబోజ గర్భాండ బ్రహ్మాండం కలవాడ సమస్త దిగంతాలలో వ్యాప్తమైన బ్రహ్మాండం తన చేతిలోని ఉసిరికాయల కనపడేట్టుగా చేసినవాడా అన్నారు. ఉత్థా పట్టిన దయా సైన్యస్థోమ సైన్యదయాస్తోమ సేనా సమూహం వల్ ఉత్థా పుట్టిన రజోవ్రజ పరాగ సమూహం చేత్ స్థగిత వదగబడి కృష్ణవేణి నదియు గౌతమి గోదావరి నది యొక్క మధ్య ప్రదేశంలోని అస్తోక అల్పం కాని అంటే ఎక్కువైనట్టు ఉత్కళ దేశం
కళింగ దేశమైన ఒరిస్సా మొదలైన రాజుయ ఒరే పట్టణం హరణ హరించడంలో లీలా విలాసం అంటే మంచి నేర్పు కలగ అవార్య నివారింపరాని శౌర్య అతిశయం కలవాడ సులభంగా కృష్ణా గౌతమి నదుల మధ్య సురక్షితంగా ఉన్న ఉత్కళ రాజుల రాధదానిని కూడా చేత పట్టినవాడా అన్నారు. హెచ్చరికతోడి బుద్ధి విశేషాన్ని పండితుల వినుతిని బ్రహ్మాండాన్ని ఆవరించి వెలుగుతున్న కీర్తి కలిగి కృష్ణా గోదావరి మధ్య ఉండేటువంటి ప్రదేశాలన్నీ జరిగి ఉత్కళ దేశంలో కూడా ఆక్రమించి వాణ్ణి కూడా పట్టుకొని అనాయాసంగా వశపరుచుకొని అర్థం లేని శౌర్య అతిశయాన్ని వహించిన కృష్ణరాయ విసరుగ నయన నవవిధ కుసుమాయుధ అవధి కుధర కూటాంచల భూ విసృమల తేజశ్చంపక భవ లసత్కీర్తి మలిన పరిపంధి నృప విసరుగ నయన పద్మనేత్రుడా నవవిధ కొత్త రీతి గల కుసుమాయుధ మన్మధుడైన వడ అవధి కుధర చక్రవాళ పర్వతము యొక్క కూటాంచల శిఖరాగ్రంలోని భూప్రదేశంలో విసృమల వ్యాపించిన తేజ ప్రతాపమని చంపక సంపెంగ పూల భలసత్ అంటే భసలత్ తుమ్మెదల వంటి ఉన్న అసత్కీర్తి అపకీర్తితే మలినమైన పరిపంధి నృప శత్రురాజులు ఓడిపోయి వాళ్ళు అవమానం పాలైపోయారు నీ చేతిలో. సంపంగి పువ్వును తుమ్మెద దగ్గరికి దానివ్వదు. అలాగే ప్రపంచవ్యాప్తి గల కృష్ణరాయల ప్రతాపమనే సంపెంగి పువ్వును రాజుల అపకీర్తి అంటజాలకపోయి చక్కదనం చేత మన్మధుడిలా స్త్రీలను మోహింపచేసే వాడవి చక్రవాళ పర్వతం శిఖరం వరకు వ్యాపించిన ప్రతాపం చేత శత్రురాజుల తరుమ కొట్టిన వాడవైన ఓ కృష్ణదేవరాయ. నలనృగ రంతి భగీరథ భారత నందన కల్ప అనల్పయశలుకిత లోక విలోకి వధూయన సూన సరాసన మానఖని ప్రళయ ఘనాఘన ఘోష జయాన భాంకృతి భీమ చపేట నుటత్కల బరగి కటక క్షితి రక్షక కన్నడ రజ్య రమారమణ. ఇది కవిరాజ విరాజితం. అలా చదవ. నలనృగరంతి భగీరథ భారత నందన కల్ప అనల్పయశ సులుకిత లోక విలోక వధూజన సూన సరాసన మానఖని ప్రళయ ఘనాఘన ఘోష జయానక భాంకృతి భీమ చపేట లుఠ కల మరగీకట క్షితి రక్షక కన్నడ రజ్య రమారమణ. నృగా రంతి భగీరథ భారత నందన కల్ప మొదలైన భరత వంశ రాజులై నలచక్రవర్తి రంతిదేవుడు భగీరథుడు భరత వంశజైన ధర్మరాజాదుల పూరిన వాడా అనల్ప ఎక్కువైన యశ కీర్తి చేత చుళికిత పుడిసట పట్టబడి లోకాలు గల వాడా విలోకి చూసేటువంటి వధూజన స్త్రీలకు మానసరాసన మన్మధుడైన వాడా మానఖని మనస్సు అనే గొప్ప ధనానికి గని అయిన వాడ మానశ్చిత్త సమున్నతి అని అమరంట. ప్రళయ రక్షక ప్రళయ కాలంలో ఘనాఘన వర్షించు మేఘాల యొక్క
మోతవన్ మోతలుగల జయానక్ జయభేరి యొక్క హాంకుట్ భాంకారమనేటువంటి భయంకరమైన చెపేట చెంప దెబ్బ చేత లుఠత్ దొరలుతన్ కలబరికి కటక్ కలబరిగి అనే రాజధాని యొక్క క్షితి రక్షక రాజుగా కలవాడ కన్నడ రాజ్యమారమణ కన్నడ రాజ్య రమారం కన్నడ రాజ్యలక్ష్మికి ప్రియుడైన వాడ కృష్ణదేవరాయ నరుడు నృగుడు రంతిదేవుడు భగీరథుడు ధర్మరాజు మొదలగైన పూర్వరాజులతో సరిపోల్చదగిన సచ్చరిత్రం కలవాడవు. లోకాతీతమైన కీర్తి కలవాడివి. స్త్రీల చూపులకు మన్మధుల్లాగా కనిపించే చక్కదనం ఉన్నవాడు. మానానికి ఉనికి పట్టయినటువంటి వాడు. భేరీ ధ్వని భిన్న మాత్రం చే కలబడి రాజులు బెదిరి నేలబడి పొరలాడేటట్టు చేసినటువంటి గొప్ప వీర్య పరాక్రమ సంపన్నుడవ. కర్ణాట దేశాన్ని ఏలేటువంటి కృష్ణదేవ. ఇది శ్రీమదాంధ్ర కవిత మహసర్వతోముఖాంక పంకజాక్ష పాదాంబుజాధీన మానసేందిందిర నందవరపుర వంశోత్తంశ శఠకోప తాపస ప్రసాద తాపస ప్రసాదాసిత చతుర్విధ కవితామతల్లిక అల్లసాని చొక్కయామాచ్య పుత్ర పెద్దనార్య ప్రణీతంబైన స్వారోచిష మను సంభవంబన్ మహాప్రదం ప్రబంధంబునం ద్వితీయ ఆశ్వాస విద్వత్తా సంపదగల ఆంధ్ర కవితా పితామహ. ఆంధ్ర కవిత్వానికి బ్రహ్మలాంటి వాడవనే పేరు పొంది సర్వతోముఖ అన్ని దిశలలో వ్యాప్తి గల అంకా బిరుదు కలిగిన పంకజాక్ష విష్ణువు యొక్క పాదాంబుజ పాద పద్మాలు అధీన వశమైన మానసేందిందిర మనస్సనే తుంబెదగలవాడు. నందపుర వంశోత్తంశ నందవరమనే అగ్రహారంలో వంశంలో పుట్టిన శ్రేష్ఠుడైనవాడు. శఠకోపతాపస శఠకోపయతి యొక్క ప్రసాద దయచేత్ ఆస్వాదిత పొందబడి చతుర్విధ 4 విధాలైన బంధ చిత్ర గర్భ ఆసు కవత్వాలు కవితామతలి శ్రేష్ఠ కవిత్వాలు కలిగినట్టి అల్లసాని చొక్కయామాచ్యపు అల్లసాని చొక్కనగారి కుమారుడనైన పెద్దన అనే పేరు కలిగిన ప్రణీతము నాచేత్ రచింపబడి ప్రబంధమున్. ఈ మహాకావ్యం ఇది దక్షిణామూర్తి మంత్రోపాసన సమాసాది అఖండ సాహితీధురీనుడు ఆత్రేయ గోత్ర పవిత్రుడు మావిళ్ళ వంశ పయోరాశి రాకా సుధాకరుడు అయిన రామస్వామి శాస్త్రి చేత అనేక వ్యాఖ్యానాభిప్రాయంబుల పర్యాలోచించి రచింపబడిన రుచిర సమాఖ్యానంపై వ్యాఖ్యానంబుల ద్వితీయ ఆశ్వాసం. రేపు తృతీయ ఆశ్వాసంలోకి ప్రవేశిస్తుంది.